నల్గొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో త్రాగునీటి పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని నిరసన చేపట్టారు. గ్రామ కార్యదర్శి శేఖర్ బాబు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అందుకే తమకు ఈ సమస్య ఏర్పడుతుందని అన్నారు. కార్యదర్శి శేఖర్ బాబును వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో త్రాగునీటి పారిశుద్ధ్య సమస్య అలాగే తీవ్రంగా ఉందని నిరసన చేపట్టారు. ఇక ఈ నిరసనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్. శశిరేఖ, నల్గొండ జిల్లా ఇక గుంటూరు బార్డర్ లో ఉన్నటువంటి వాడపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు సరిగా నిర్వహించడం లేదంటూ, అదేవిధంగా అవినీతికి పాల్పడ్డారంటూ గ్రామస్తులంతా కూడా గ్రామ పంచాయతీ ముందు ధర్నాకు నిర్వహించారు. ఇక గ్రామ పంచాయతీ సెక్రటరీ శేఖర్ బాబును వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. కృష్ణానది బార్డర్ లో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీకి అత్యధికంగా నిధులు వస్తాయి బార్డర్ చెక్ పోస్ట్ ద్వారా. అయితే ఈ బార్డర్ చెక్ పోస్ట్ ద్వారా నుంచి వచ్చేటువంటి నిధులను దుర్వినియోగం పరచడమే కాకుండా అధికారుల నుంచి లంచాలు వసూలు చేసి గ్రామ పంచాయతీ గాలికి వదిలేశారంటే కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఇక గ్రామ పంచాయతీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు పంచాయతీ సెక్రటరీ నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. కానీ గ్రామస్తులంతా కూడా తాగునీరు మొత్తం ఆకుపచ్చ కలర్ లో వస్తుండడంతో కూడా పట్టించుకోకుండా గ్రామాభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేసి సస్పెండ్ చేయాలంటూ ధర్నా అయితే నిర్వహించారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్. పంచాయతీ సెక్రటరీని వెంటనే, అవినీతికి పాల్పడ్డ సెక్రటరీని వెంటనే, అవినీతికి పాల్పడ్డ ముందు వాటర్ మంచిగా ఉండేవి, మంచిగా ఇల్లు పారే నీళ్ళు తాగేంత ముందు ఈ మా ఊర్లో ఫిల్టర్ వాటర్ ఆర్ఓ ప్లాంట్లు ఎన్నేం లేవు. వాస్తవం చెప్పాలంటే ఈ పులిచింతల ప్రాజెక్టు కట్టిన తర్వాతనే కృష్ణపట్నం ఏరియాలో ఈ ఒక మా ఊరేనే కాదు, కృష్ణపట్నం ఏరియాలో ఇక ఎన్ని ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్లకు ఇదే వాటర్ తాగుతున్నాం. పరిస్థితి ఏంటంటే సార్, మా ఊర్లో వచ్చేసి 4200 ఓటర్స్ ఉంటారు మొత్తం. ఇది ఓటర్స్ వరకే, మిగతా చిన్నపిల్లలు ఏంది, ముసలోళ్ళు ఏంది, వికలాంగులు ఏంది ఎంతోమంది ఉన్నారు. వీటి వల్ల తాగి అనారోగ్యాల పాలయ్యి మంచాన పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక దయచేసి ఈ వాటర్ని ఏదో కనీసం మా ఊర్లో ఆరో ప్లాంట్లు వేస్తారు గవర్నమెంట్ది. కృష్ణా పుష్కరాలకు వచ్చేసి దాదాపు 5-6 ఆరో ప్లాంట్లు వచ్చినాయి. ఒక్క ఆరో ప్లాంట్ లేదు. మరి దాని ఆరో ప్లాంట్లు ఏమైనాయి, మరి ఆ సామాన్లు ఏమైనాయి? కనీసం దయచేసి అధికారులు దయచేసి ఒక ఆరో ప్లాంట్ అని పెట్టగలరు. మా గాంధీనగర్ సార్, మాది ఊరు మొత్తానికి కూడా వచ్చేసి మా లక్ష్మీవరం కాలనీ ఒకటి, గాంధీనగర్ ఒకటి, ఈ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ వస్తున్నాయి. కానీ అవి కూడా మాకు లేవు సార్ నీళ్లు. చూడండి, ఇక్కడ పక్కనే ఉంది పైపు, డైరెక్ట్ పంపింగ్ చేస్తున్నారు. చూడండి, వాటర్ పోతుంది చూడండి, అక్కడ డైరెక్ట్ పంపింగ్ చేస్తున్నారు. డైరెక్ట్ ఇళ్ళలోకి వెళ్తారు, మేము తాగాలి. మేము చూడండి, ఈ వాటర్కి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించారు అధికారులు. ఇప్పుడన్నా సార్ చూడండి సార్, కనీసం వాటర్ తాగడానికి బతకాలన్నా కానీ వాటర్ తాగాలి కదా, ఫస్ట్ కావాలి కదా. అంత పొల్యూషన్ అయితే ఒకసారి ఆలోచించండి అధికారులు మీరు. లేదంటే మాత్రం మేము అందరం కలిసి ఏదో ఒక మార్గం చేసి రోడ్డు మీద కూర్చోవడం, లేకపోతే అధికారుల దగ్గర పోవడం ఏదో చేస్తాం. మేము దయచేసి మాకు తాగడానికి నీళ్లు ఇవ్వగలరని మేము కోరుతున్నాం సార్. ముందు